హైడ్రా మూసి ప్రక్షాళనపై సర్కార్ దిద్దుబాటు చర్యలు ప్రజా ఆందోళనలతో రంగంలోకి మంత్రులు దిగారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చింది. అలాగే ఇప్పటికే తెలంగాణ భవన్లో లీగల్ సెల్ హెల్ప్ డెస్క్ తమకు అందుబాటులో ఉంది. బాధితులకు ఉచిత న్యాయస్థానం చేసేందుకు కూడాను ఏర్పాట్లు చేస్తామంటూ కూడాను, అలాగే క్షేత్రస్థాయికి వెళ్లి మూసి బాధితులతో బీఆర్ఎస్ నేతలైతే మాట ముచ్చటి చేయడం జరిగింది. హైడ్రాకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన బాట చేస్తూ ఉన్నారు. విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రజల నిరసనలతో సర్కార్ దిద్దుబాటు చర్యలకు చేపట్టింది. క్షేత్రస్థాయికి వెళ్లి మూసి బాధితులతో బీఆర్ఎస్ నేతలు మాట ముచ్చట చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మాధవి, మొత్తానికి తెలంగాణలో రెండు అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ రచ్చకు కూడా రెండు అంశాలే దారితీస్తున్నాయి. అది మొత్తం హైదరాబాద్ కేంద్రంగా, ప్రధానంగా అంటే జిల్లాల్లో కొంతవరకు ఉన్నప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే ఈ రెండు అంశాలు రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. ఒకటి మూసీ ప్రక్షాళన, అందులో భాగంగా మూసీ నది చుట్టూ ఉన్న జనాల్ని, ఇళ్లని మార్కింగ్ చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లను తీసివేసి వారికి పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా హైడ్రా గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ను హడలెత్తిస్తుంది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు, చెరువులు ఆక్రమించడం గానీ, నాలాలు ఆక్రమించడం గానీ, ఇలాంటి చర్యలన్నిటికీ నోటీసులు ఇస్తున్నారు, కూల్చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. మూసీ దారి పొడవునా కూడా దాదాపు 16,000 ఇళ్లు అక్రమంగా నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 16,000 ఇళ్లను తొలగించి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నప్పటికీ అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు సామాన్యులు పెద్దగా మొగ్గు చూపట్లేదు. వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసింది తెలంగాణ భవన్ లో. 24/7 మూసీ గానీ, హైడ్రా గానీ ఈ బాధితులు ఎవరున్నా వారందరికీ ఉచిత న్యాయ సాయం ఇస్తామని చెప్తున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తున్నారు పేదల పక్షాన. ఆ రకంగా బీఆర్ఎస్ ముందుకు పోతుంది. ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రధానంగా ఈ అంశాన్ని, హైడ్రా అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడ హైడ్రా కూల్చివేతలు చేస్తే అక్కడికి వెళ్లి వాలిపోతున్నారు ఆయన. బాధితులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా ఈ రోజు మూసీ బాట పట్టింది. మూసీ ప్రక్షాళన పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించలేమంటూ కూడా అక్కడ జనాలతో కలిసి ఈ రోజంతా కూడా హరీష్ రావు నేతృత్వంలో ఆ టీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం, అదేవిధంగా నాయకులంతా కూడా జనాలతో కలిసి మూసీ ప్రాంతాల్లో పర్యటించారు. మొత్తానికి ఇటు ప్రజల్లో, అటు సామాన్యుల్లో కూడా కొంత నిరసనలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దాంతో ప్రభుత్వం కూడా కొంత దిగి వచ్చినట్లు కనిపిస్తుంది. దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం, చెరువులు, నాలాలు ఆక్రమించిన ఆ నిర్మాణాలను తొలగిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇందులో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, దూకుడుగా వెళ్ళకూడదనే ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గానీ, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా దానం నాగేందర్ ఈ వ్యవహారంపై కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కరెక్టే అయినప్పటికీ అక్కడక్కడ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడే మనం చూసాం ఇంతసేపు శ్రీధర్ బాబు, కీలకమైన మంత్రి రేవంత్ సర్కార్ లో శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రత్యేకంగా మూసీ, హైడ్రా బాధితులకు అవసరమైతే హెల్ప్ డెస్క్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, బాధితులకు న్యాయం చేస్తుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. అదే సమయంలో మూసీ వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ మూసీ ప్రక్షాళన చేసి మూసీ సుందరీకరణ చేస్తేనే బాగుంటుంది. దానివల్లే సామాన్యులు మూసీ పక్కన నివసించే వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, వారితో చర్చిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ కూడా శ్రీధర్ బాబు కూడా భరోసా ఇచ్చారు. అంటే ప్రభుత్వమే హైడ్రా, మూసీ బాధితులకు ఏకంగా హెల్ప్ డెస్క్ పెడతామని కూడా ప్రకటించింది. అంటే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు మనకు అర్థమైంది. ఈ విషయంలో కొంత దూకుడు తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రతిపక్షాలు దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందని చెప్పుకోవచ్చు. అయితే మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రా వ్యవహారం కానీ ఆపే అవకాశం ఎంత మాత్రం కనిపించట్లేదు. కానీ సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడైతే అనుమతులు ఇచ్చారో, అనుమతులు ఇల్లీగల్ గా ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారానికి మొత్తానికి ఇప్పటి వరకు దూకుడు చూపిన సర్కార్ ఇప్పుడు కొంత దిద్దుబాటు చర్యలకు దిగి బీజేపీ, బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఆ మూసీ ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా
ఆ ప్రక్షాళనను ఎవరు తప్పుపట్టట్లేదు, కానీ ప్రక్షాళనలో భాగంగా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని మాత్రం ఇబ్బందులు పడడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సామాన్యులు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. హైడ్రా విషయంలో కూడా పక్కాగా నోటీసులు ఇచ్చి ముందుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్ నే ఏకంగా హైకోర్టులో చాలా కేసులు పడుతున్నాయి. మూసీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ఉచిత న్యాయ సహాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ అడ్వకేట్లే కేసులు వేస్తున్నారు. దాంతో కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది. రేపు రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కూడా హైకోర్టుకు రావాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి, నోటీసులు ఇచ్చినా కోర్టు ధిక్కారం కింద కొన్ని బిల్డింగ్లు కూల్చారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ రేపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో లీగల్ ఇష్యూస్ రాకుండా కొంత నెమ్మదిగా జాగ్రత్తగా దిద్దుబాటు చర్యలు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మాధవి, థ్యాంక్ యూ కళ్యాణ్.